మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, మైసూరు పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మధ్య చాలా మంది శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఉన్నారు. అసలు శ్రీ విద్య అంటే ఏంటి? అమ్మవారిని నిజంగా పూజించాలంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? నిజంగా శ్రీ విద్యకి అంత శక్తి ఉందంటారా? శ్రీ విద్యకి అంత శక్తి ఉన్నదంటారా అంటే అది ఒక మంత్రమే కదా. మంత్రానికి శక్తి ఉందా లేదా? ఉంటుంది. మరి ఉంటుంది అంటే శ్రీ విద్యకి శక్తి ఉంది. అది కూడా ఒక మంత్రమే కాబట్టి మాటే మంత్రం రమ్మ. మంత్రం అంటే ఎక్కడి నుంచో దిగి రాలేదు, ఆకాశం నుంచి ఊడిపడలా. మనం చెప్పే ఒక మాట. మనం రోడ్డు మీద ఒక కుక్క పోతుంది, మనం ఇక్కడ నుంచుని దా దా అన్నాం, వస్తుందా? మరి దేవుడు ఎందుకు రాడు? ఇప్పుడు ఏమీ తెలియనటువంటి కుక్కే నువ్వు పిలిస్తే అది వెనక్కి తిరిగి నిన్ను చూస్తుంది కదా. ఒక ఆవుని పిలిచాం మనం, ఆవు వెంటనే నువ్వు ఎప్పుడైతే దా అన్నావో అది నుంచుని వెనక్కి తిరిగి ఒకసారి చూస్తుంది నిన్ను. నువ్వు మళ్ళీ దాదా అని పిలిస్తే అది వచ్చేస్తుంది. కాబట్టి భగవంతుడు కూడా అంతే. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా మనం గనక పిలిచినట్లయితే ఎవరైనా ఏ ప్రాణి అయినా వస్తుంది. పశువులు పక్షులే కాదు, పక్షులు రావడానికి ఉంది కదా భాష. పక్షులకు కూడా ఇదివరకు మా ఇంటి దగ్గర వాళ్ళు ఈ గద్దల్లో గ్రద్ద మామూలుగా ఎగురుతూ ఉండే గ్రద్ద, ఈ మెడంతా తెల్లగా ఉండి గ్రద్ద అంతానేమో మన ఒక రకమైనటువంటి రెడ్ కలర్ ఉంటుంది, దాన్ని గోరోజనం కలర్ అని ఏదో అంటారు. ఆ రంగులో ఉంటుంది. అది కృష్ణవారు అని అంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క స్వరూపం అని అంటారు దాన్ని. ఇదంతా తెల్లగా ఉంటుంది దానికి. వాటికి ఆహారం పెట్టము అని పెట్టేవాళ్ళు. ఆహారం పెట్టము అంటే మా చిన్నప్పుడు అంటే మా సముద్రం దగ్గర, అందుకని వాళ్ళు చేపలు పట్టుకొచ్చేవాళ్ళు. చిన్న చిన్న చేపలు, ఇంతంత చేపలు. అవేం మనం కూరలు వండుకోవడానికి పనికిరావు. అందుకని వాళ్ళు ఈ పక్షులకు వేసేవాళ్ళు. ఈ పక్షులకు వేస్తే ఇప్పుడు వాకిట్లో పిలిచే వాళ్ళకు ఆ రోజున రూపాయి పావులనో ఏదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు. చాలా తక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళు ఇన్ని చేపలు తీసి అక్కడ వాకిట్లో పోసేవాళ్ళు. పోసి వాళ్ళు దా 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 అని ఇక్కడ నడిచేవాళ్ళు. ఆకాశంలో ఏమి ఉండదు, కానీ వీళ్ళు దా 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 నడిచేవాళ్ళు. అలా అరిస్తే అవి ఎక్కడి నుంచి వచ్చేవో మనకు తెలియదు, కానీ ఒక గుంపుగా వచ్చేసేవి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసేవి. ఈ పోసిన నుండి చేపలన్నీ తన్నుకుని వెళ్ళిపోతుండేవి. అయిపోయి తీసుకుపోయి తినేవి. మరి ఎక్కడున్నాయో తెలియదు, మనం పిలిస్తే పరిగెత్తుకు వచ్చాయి కదా. మరి భగవంతుడు ఎందుకు రాడు? సరైన విధంగా పిలవాలంటే మనం వాటికి అర్థమయ్యే భాష ఏదో ఉంటుంది. ప్రతిదానికి అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది. ఆ అర్థమయ్యే భాషలో మనం పిలవాలి. మరి భగవంతుడికి అర్థమయ్యేవంటి భాష ఏమిటి? నువ్వు ఏ భాషలో పిలిచినా పలుకుతాడు భగవంతుడు. నువ్వు తెలుగులో పిలు, తమిళంలో పిలు, కన్నడంలో పిలు, హిందీలో పిలు, ఏ రకమైనటువంటి భాషలో నువ్వు పిలిచినా భగవంతుడికి అర్థమవుతుంది కదా. కాబట్టి ఎలా పిలిచినప్పటికీ అందులో ప్రశస్తమైనటువంటి విషయం ఏమిటి అంటే మంత్రం చెప్పి ఆ మంత్రంతో కనుక మనం భగవంతుడిని పిలిస్తే ఆయన తప్పకుండా వస్తాడు. ఇక్కడ కావాల్సింది ఏమిటి అంటే భగవంతుడు రావాలి అంటే ఆ భగవంతుడి మీద మనకి నమ్మకము అనేది ఉండాలి. మనకి నమ్మకం ఉండాలి. మనం పిలిచే దాంట్లో ఆ తత్పరత, తాదాత్మ్యత అనేది ఉండాలి. ఆ రోజున కౌరవ సభలో ద్రౌపదిని అవమానం చేస్తూ ఉన్నారు, వస్త్రాలు ఓడదీస్తున్నారు. ఎవ్వరూ వచ్చి అడ్డం పడలేదు. ఎక్కడున్నాడో తెలియదు, శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ లేడు. అయినప్పటికీ కృష్ణ నువ్వే దిక్కు, నాకు దీంట్లో తప్పించి ఎవరూ లేరు అని నమస్కారం పెట్టింది. వస్తాడో రాడో తెలియనటువంటి ఇది మనకి తెలియదు, కానీ ఆవిడ పూర్తి నమ్మకంతో తాదాత్మ్యత, తత్పరత అంటే అది అక్కడ.
తప్పనిసరిగా వస్తాడు, రక్షిస్తాడు అనేవంటి దీంతో ఆవిడ భగవంతుడికి నమస్కారం పెట్టింది. వచ్చాడు కదా. వచ్చాడు. అలాగే గజేంద్రుడు ఆయన ఓపుకున్నంత వరకు యుద్ధం చేశాడు ముసలితో. అయిపోయింది చివరికి. అప్పుడు ఏమన్నాడు, ఇంకా లవక్కింత లేదు ధైర్యమా విలోలంబయ్యా అన్నాడు. నువ్వు తప్పించి నాకు ఇంకెవరు లేరయ్యా, నువ్వే రావాలి, రావే ఈశ్వరా కావవే వరద అన్నాడు. వచ్చాడు కదా. కాబట్టి భగవంతుడు మనం పిలిస్తే భగవంతుడు వస్తాడా? తప్పనిసరిగా వస్తాడు. ఎవరు పిలిచినా వస్తాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఇది. మనం భక్తుడే పిలవక్కర్లేదు. భగవంతుడికి ఆ శత్రువు ఉంటాడు చూడు. ఇప్పుడు రావణ బ్రహ్మ కూడా భగవంతుడి శత్రువేం కాదు. ఆయన శివభక్తుడు కదా. అవును, రావణాసురుడు ఆయన చాలా గొప్ప శివభక్తుడు. శ్రీ మహావిష్ణువు అంటే ఆయన కోపం, అది వేరు. అలాగే హిరణ్యకశ్యపుడు ఆయన భగవంతుడి శత్రువు కాదు. విష్ణుమూర్తి అంటే పడదు విష్ణుమూర్తి వాళ్ళందరినీ చంపేశాడు అని. అంతేగాని ఆయన బ్రహ్మదేవుడి యొక్క భక్తుడు. బ్రహ్మను గురించి ఆయన కొన్ని 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి గురించి. హిరణ్యకశ్యపుడు. కాబట్టి ఇలా ఎవరిని చూసినప్పటికీ వాళ్ళెవరూ కూడా భగవంతుడికి ఊరికే మనం అనుకుంటాం వీళ్ళ రాక్షసులు అడుకులండి, వీళ్ళకి అసలేం లేదు, భగవంతుడి మీద వీళ్ళకి నమ్మకం లేదు అని. అట్లా ఏం కాదు. అందరికీ భగవంతుడి మీద నమ్మకం ఉన్నది. ఈ మాట మనం గుర్తించాలి. అందరికీ నమ్మకం ఉంది. వాళ్ళందరూ భగవంతుడిని ఎలా పిలవాలో మనకన్నా రాక్షసులకే బాగా ఎక్కువగా తెలుసు. ఘోరమైన తపస్సు చేస్తారని వాళ్ళు ఘోరమైన తపస్సు చేస్తారు. నియమాలు నిష్టలు నువ్వు ఏం చెప్పావో అవి తూచా తప్పకుండా అలా పాటిస్తారు. వాళ్ళు భోజనం చేయమో సమాధి స్థితిలోనే కూర్చుంటారు. అసలు వాళ్ళు లేస్తేగా భోజనం చేసేందుకు ఆ సమాధి స్థితిలో అలాగే కూర్చుంటారు. ఎంతకాలమైనా కూర్చుంటారు వాళ్ళు సాధించే వరకు. రాక్షసులు చాలా పట్టుదల కలిగినటువంటి వాళ్ళు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే, ఒకసారి శుక్రాచార్యుడు రాక్షసులకి గురువు కదా. ఆయన ఒకసారి ఈ దేవదానం సంగ్రామం జరిగినప్పుడు రాక్షసులతో చచ్చిపోతున్నారు. ఇలా చచ్చిపోకుండా ఉండాలి, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతకాలి, ఇలా దీనికి ఏ మార్గం ఏమిటి అని ఆలోచించాడు. దానికి సంజీవిని, మృత సంజీవిని విద్య అని ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళని బతికించేది. సరే, ఆ విద్య ఎవరి దగ్గర ఉంది? ఈశ్వరుడి దగ్గర ఉంది, శివుడి దగ్గర. సరే, ఈయన శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? శుక్రాచార్యుడు. వెళ్ళి, స్వామి నాకు ఆ మృత సంజీవిని విద్యను ప్రసాదించవలసింది అని అడిగాడు. ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు. ఎందుకు? వచ్చింది శుక్రాచార్యుడు. ఈ శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసులకి గురువు. రాక్షసులు ఎవరు? అధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, ధర్మానికి హాని చేస్తున్నారు. అటువంటి రాక్షసుల గురువుకి ఇచ్చాడు అంటే రాక్షసులకి ఇవ్వటమే కదా. మరి ఇలా ఇవ్వచ్చునా? ఇవ్వకూడదు. సరే, ఏం చేద్దాం? వీళ్ళు చేయలేనటువంటి పని ఏదన్నా ఒక కండిషన్ పెడితే బాగుంటుంది కదా, మళ్ళీ తిరిగి రాడుగా. అందుకని ఒక చిన్న కండిషన్ పెట్టాడు. అలాగేనయ్యా, మరి ఇవ్వను అనొచ్చు కదా. అంటానికి లేదు. భగవంతుడు నువ్వు ఆయన్ని కనుక ప్రార్థన చేస్తే నువ్వు ఎవరైనా సరే వచ్చి నీ కోరిక తీర్చాల్సిందే. ఇది సైన్స్. నువ్వు ఎవరు చేసినప్పటికీ కూడా అది ఆయన కోరిక తీర్చాల్సిందే. కాబట్టి ఆయన అట్లాగే తీరుస్తాను, అయితే నీకు ఒక కండిషను అన్నాడు. ఏమిటి కండిషను? 10,000 సంవత్సరాలు తలకిందులుగా నువ్వు తపస్సు చేయాలి. తలకిందులుగా ఉండి తపస్సు చేయాలి. ఇలా తపస్సు చేస్తూ చుట్టూ పచ్చి కట్టెలు పెట్టుకుని వాటిని నిప్పంటించు. పచ్చి కట్టెలు మండవు కదా, పొగ వస్తుంది, ఊరికే పొగ వస్తుంది. ఆ పొగను కనుక పీల్చామనుకో చచ్చిపోతాం మనం. అసలు తపస్సు భంగం ఏంటి? చచ్చిపోతాం మనం. ఆ లోపల ఊపిరంతదు. సో తపస్సు భంగం అయిపోతుంది. కాబట్టి ఆయన తపస్సు చేయలేడు. అందుకని ఈ ఐడియా వాడు చూశాడు, ఇది బాగుంది అనుకున్నాడు శివుడు. అప్పుడు చెప్పాడు, ఇలా ఈ పచ్చి కట్టెలు అంటించి వాటి నుంచి వచ్చే పొగ పీలుస్తూ మళ్ళీ నువ్వు ఊపిరి దిగ్బంధనం చేసి నేను అట్లా చేశాను అంటానికి వీల్లేదు, అది నువ్వు పేల్చాలి. అలా పీలుస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేయి, అప్పుడు నీకు ఇస్తాను అన్నాడు. సరేను అన్నాడు. అంతే కదా నువ్వు చేయాల్సింది.
ఇప్పుడు ఆయన తపస్సు చేస్తే ఈయన ఇచ్చి తీరాలి. అవును, ఆయన ఏది కోరుకుంటే అది. అది ఏమి కోరుకుంటే సంజీవిని కావాలని అడిగాడు, దానికి నువ్వు కండిషన్ పెట్టావు. ఆయన కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే ఇచ్చేస్తాడు. నువ్వు ఇచ్చి తీరాలి. ఇచ్చేస్తాడు కాదు, ఇచ్చి తీరాలి. సరే, ఆయన వెళ్ళిపోయిన కొంతసేపటికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి నాకు మృత్సంజీవని విద్య కావాలి, దేవతలు ఎట్లా చచ్చిపోతున్నారు, వాళ్ళని బతికించడానికి మృత్సంజీవని విద్య కావాలి అన్నాడు. ఇదిగోనే ఇప్పుడే వచ్చాడు శుక్రాచార్యులు, ఆయనకి ఈ కండిషన్ చెప్పాను, మరి నీకు ఇంకో రకంగా ఇవ్వలేను కదా, అందరికీ ఒకటే మాట కదా, నువ్వు కూడా వెళ్ళి ఈ 10,000 సంవత్సరాలు ఇట్లా ఈ పచ్చికట్టెల నుంచి వచ్చే పొగ పీలుస్తూ తపస్సు చేయి, నీకు అప్పుడు ఇస్తాను అన్నాడు. ఇంద్రుడు నమస్కారం పెట్టాడు. పోవయ్యా, ఎవడు చేస్తాడు ఈ తపస్సు, 10,000 సంవత్సరాలు ఏం మాట్లాడుకున్నాయండి, ఆ పచ్చి కట్టెల నుంచి వచ్చే పొగలను పీలిస్తే ఒక్కసారి పీలిస్తే ఊపిరాడదు, చచ్చిపోతాం మనం, మరి 10,000 సంవత్సరాలు ఎట్లా పీలుస్తాం, ఇది జరిగే పని కాదు అన్నాడు. ఏమోనయ్యా, ఇప్పుడే శుక్రాచార్యులు వచ్చారు, నేను చేస్తాను అని వెళ్ళాడు అన్నాడు. అట్టాగే పెడతాడు, వెళ్ళిపోయిన ఆయన్ని తిరిగి వస్తాడని చేత కాదని అన్నాడు. ఇంద్రుడు కాస్త వెళ్ళిపోయాడు. శుక్రాచార్యులు తిరిగి రాలా. 10,000 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. పొగలో ఆ పొగని అట్లాగే పీలుస్తూ ఈశ్వరుడు ఏ కండిషన్ అయితే పెట్టాడో ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తూ అలాగే చేశాడు. ఇప్పుడు నువ్వు ఇస్తాన్న ప్రకారం నాకు ఆ మృత సంజీవిని విద్య ఇవ్వాలి కదా అన్నాడు. ఇవ్వు అన్నాడు. ఏం చేస్తాడు? ఇవ్వాలి. ఇచ్చాడు. ఇలా రాక్షసుల దగ్గరికి వెళ్ళింది మృత సంజీవిని విద్య, దేవతల దగ్గరికి రాలా. ఆ తర్వాత ఇప్పుడు ఈ బృహస్పతి యొక్క కుమారుడు కచుడిని పంపించి వాళ్ళ దగ్గర నుంచి, ఆ రాక్షసుల దగ్గర నుంచి, శుక్రాచార్యుడి దగ్గర నుంచి ఆ విద్యను వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏమంటే, దేవతల కన్నా రాక్షసులు చాలా పట్టుదల కలిగినటువంటి వాళ్ళు. ఈ పని చెయ్యాలి అంటే వాడు ఆ పని చేస్తాడు. హిమాలయ పర్వతాలు పీకి పారేయాలి అంటే అది వాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది, మన వల్ల సాధ్యం కాదు. దేవతలు చేయలేరు ఆ పని, ఒక్క రాక్షసులు మాత్రమే చేయగలరు. అందుకే చూడు, కైలాసాన్ని ప్రకటించేశాడు ఈశ్వరుడు ప్రత్యక్షం కాలేదని రావణ బ్రహ్మ. కాబట్టి అంత పట్టుదల ఉన్నటువంటి వాళ్ళు పిలిస్తే మరి పట్టుదలతో నువ్వు ఆయన చెప్పినటువంటి నియమాలు నిష్టలు పాటిస్తూ, కఠోరమైనటువంటి నియమాలు, నువ్వు ఒంటిపూట కాదు అసలు భోజనం చేయకుండా అలాగే ఉన్నాడు. ఇప్పుడు పార్వతీదేవి ఆ రోజున హిమవంతుడి కుమార్తె హైమవతి ఈశ్వరుని వివాహం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఈశ్వరుడు ప్రత్యక్షం కాల. మొట్టమొదటిలో ఒంటిపూట భోజనం చేస్తూ తపస్సు చేసింది, ఏమీ కాల. ఒంటిపూట కూడా మానేసింది, ఏమీ కాల. ఆకులు అలములు తింటూ, అక్కడ దొరికే ఆకులు తింటూ కాస్త నీళ్లు తాగుతూ ఉపయోగం లేదు. ఆకులు కూడా తింటాం మానేసింది, కేవలం నీళ్లే తాగుతోంది. ఇలా లాభం లేదని కేవలం వాయు భక్షణ చేస్తూ, అంటే గాలి మాత్రమే పీలుస్తూ అట్లా కూర్చొని తపస్సు చేసింది. అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. పరీక్షిస్తాడా దేవుడు? మరి పరీక్షిస్తాడా అంటే నీలో పట్టుదల ఎంత ఉన్నది అనేది కావాలి కదా. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు కూడా 12,000 దివ్య సంవత్సరాలు చేశాడు, సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన. అందుకే ఆయన శరీరంలో ఉన్నటువంటి మాంసము రక్తము అంతా క్షీణించిపోయిన ఏం మిగలలేదు. ఇంకా ఏమైనా ఎక్కడన్నా ఉన్నదేమో అని చెప్పి ఈ చీమలు చెదలు ఇవన్నీ ఆ శరీరం మీద పట్టుకుని పీకి పారేసినాయి. శరీరంలో ఏం మిగల, చర్మం కూడా లేదు, ఒట్టి ఎముకల పోగు అట్లా ఉంది. మరి అట్లా ఉన్నటువంటి ఆ మనిషిని, హిరణ్యకశ్యపుడిని, వాడు ఇంకా తపస్సు చేస్తున్నాడు. అలా ఉండి కూడా వాడు ఇంకా తపస్సు చేస్తున్నాడు. వాడి ప్రాణం ఉంది, తపస్సు చేస్తున్నాడు, వాడి పట్టుదల ఉంది. అప్పుడు దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళొద్దు, ఆ వాడికి వరాలు ఇవ్వద్దు, వాడు దుర్మార్గుడు, వాడు రాక్షసుడు, కాబట్టి నువ్వు వరాలు ఇవ్వద్దు అన్నారు. ఎలా మానేస్తాడు? వాడు పక్కన తపస్సు చేస్తున్నాడు నీ గురించి.
నేను వరాలు ఇవ్వను, నేను ప్రత్యక్షం గాను అనటానికి నీ ఇష్టం కాదు. చెప్పాను, ఇది ఎంత సైన్స్. వాడు అలా కనుక చేసినట్లయితే నువ్వు చచ్చినట్టు వెళ్ళి పడి వరాలు ఇవ్వాల్సిందే, అంతే. అప్పుడు ఇదే దేవతల్ని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి ఆయనకు కావాల్సిన 2 వరాలు, సరే ఏదో ఆ వరాలు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి అర్థమయ్యేటటువంటి భాషలో మనం పిలిస్తే వాళ్ళు త్వరగా రావటానికి అవకాశం ఉంది. గురుగారు, ఇప్పుడు శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు ఎవరైనా చేయొచ్చు అంటారా? అమ్మవారి దేవుడికి నమస్కారం పెట్టడానికి ఏమన్నా క్వాలిఫికేషన్ కావాలా? లేదండి. మరి అమ్మవారిని ఇక్కడ దేవత అనే కదా మనం ఉపాసన చేస్తూ ఉన్నది. కాబట్టి ఇంకా నీ క్వాలిఫికేషన్ ఏంటి? నియమాలు ఏముంటాయి అంటారు? చెప్తాను. ఇక్కడ ఇంకొక మాట ఏమంటే, అసలు ఈ మాట ఎందుకు అడిగామంటే, ఇదేదో ఫలానా క్యాస్ట్ వాళ్ళు మాత్రమే చేయాలి, మిగిలినటువంటి వాళ్ళు ఎవరు చేయకూడదు, అసలు వాళ్ళు దాని జోలికి వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పిచ్చి మాటలు. వాళ్ళు కేవలం ఒక స్వార్థంతోనూ అహంకారంతోనూ, అంటే మేమే చేయాలి, మీరెవరు చేయడానికి, మీరు చేయడానికి వీలు లేదు, ఇలా ఆ అహంకారంతో వాళ్ళు చెప్పేవంటి మాటలు అవి. అంతే తప్పించి ఫలానా వాళ్ళే చేయాలి, ఇంకెవరూ చేయకూడదు అనేది ఎక్కడా లేదు. విద్యని ఎవరైనా సరే, భగవంతుడికి ఎవరైనా నమస్కారం పెట్టచ్చు. మనకి ఈ శైవ కథల్లో శివభక్తులు ఉన్నట్లు వాళ్ళ కథలు చెప్తూ ఉన్నప్పుడు వాడెవరో ఒక అంటరానివాడు, వాడి గుడిలోకి రానివారు. వాడు బయటకు వెళ్ళిపోయి గుడికి వెనక వైపున అక్కడ కూర్చుని అక్కడ శివుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆ శివుడు కాస్త వెనక్కి తిరిగి అటువైపు తిరిగిపోయినాడు. కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పనిసరిగా పలుకుతాడు, ఆయనకు అర్థమయ్యే భాషలో. ఏనుగు ప్రార్థన చేస్తే ఏనుగుకి కనిపించలా, పాముకి కనిపించలా, కాళహస్తీశ్వరుడు అదే కదా కాళహస్తి. మరి సాలెపురుగు, ఏనుగు, పాము అన్నింటికీ ప్రత్యక్షం అయ్యాడు కదా. కాబట్టి దానికి అవుతుందా, దీనికి అవదా అనే ప్రశ్న లేదు. ఎవరికైనా సరే మీరు పిలిస్తే భక్తితో కనుక, ఆర్తితో కనుక, ఆ భక్తి అంటే అక్కడ ఆర్తి, తత్పరత, తాదాత్మ్యత, నువ్వు నాకు కావాలి అని కనుక పిలిస్తే భగవంతుడు తప్పనిసరిగా నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇప్పుడు అమ్మవారిని కూడా మనం చేయొచ్చా అంటే అమ్మవారిని తప్పకుండా చేయవచ్చు. ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కొన్ని చోట్ల పరీక్షలు పెడతాడు సార్. మనం భగవంతుని గురించి తపస్సు చేస్తుంటే రాంబాబు రసి వచ్చి డాన్సులు చేస్తారు, మన తపస్సు కాస్త చెడగొట్టరు, పరీక్షిస్తారు. అది పరీక్ష. ఇప్పుడు మనం ఏదైనా ఒక పరీక్ష రాసినప్పుడు ఆ పేపర్ దిద్ది దాన్ని మార్కులు వేయాలి కదా, నువ్వు పాస్ అయ్యేవాళ్ళేవో చెప్పాలి కదా. అదే పని ఇక్కడ చేస్తారు. నీ పరీక్ష పేపర్ దిద్దుతారు. ఎవరు ఇది పరీక్షాధికారి? ఎవడు దిద్దడానికి? ఇంద్రుడు. పరీక్షాధికారి ఇక్కడ ఇంద్రుడు. అందుకని ఏం చేస్తున్నాడు, నువ్వు సీరియస్గా తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఓ రమ్మను, మేనకనో, ఓర్వశనో పిలిచి నువ్వు వెళ్ళి వాడు తపస్సు ఏమిటో చూసిరా అన్నారు. ఆవిడొచ్చి నీ ముందు డాన్సులు చేసింది, 4 గంటలు వేసింది. ఎందుకు వేసింది? కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు, 6 వర్గాలు. ఇవి నువ్వు జయించావా లేదా? అవి జయించినటువంటి వాడికే ఆ పదవి వస్తుంది. అవి దాటాలి అంటే అవి జయించాలి. అవి జయించకపోతే ఇక్కడే ఉంటావు. అందుకే విశ్వామిత్రుడు ఆయన మొట్టమొదటిగా దక్షిణం దిక్కుగా తిరిగి 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 10,000. మరి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఓ రోజు తెల్లవారేపటి మేనకు కనిపించింది. మేనకు వచ్చింది అక్కడికి. ఇంద్రుడే మమించాడు. ఆ మేనకని చూడగానే దాని వెనకాల పరిగెత్తాడు. ఈ 10,000 సంవత్సరాల తపస్సు ఇట్లా కాదు, లాభం లేదు అనుకున్నాడు. పడమర దిక్కు తిరిగి తపస్సు చేశాడు మళ్ళీ 10,000 సంవత్సరాలు. చాలా శక్తి సంపాదించాడు మళ్ళీ. ఇప్పుడు త్రిశంకుడు వచ్చాడు, నన్ను స్వర్గానికి రానివ్వట్లేదు అన్నాడు. నేను పంపిస్తాను అన్నాడు. త్రిశంకుడిని కాస్త స్వర్గానికి పంపించాడు. ఈయన తపస్సు మళ్ళీ అయిపోయింది. ఇట్లా లాభం లేదు అన్నాడు. ఈసారి ఉత్తరం దిక్కు తిరిగి తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు రంభ వచ్చింది. మళ్ళీ 10,000 సంవత్సరాలు చేశాడు. ఈసారి రంభ వచ్చింది.
వాళ్ళంతా వచ్చి నా తపస్సు చెడగొట్టారు, మేనకు వచ్చి నా తపస్సు చెడగొట్టింది, నువ్వు ఇట్లాగే తపస్సు చెడగొట్టడానికి వచ్చావో, ఉండు నీ పని చెప్తాను అని నువ్వు కాస్త సెల్ అయిపోని శాపం పెట్టాడు. శాపం పెట్టావంటే ఏమైంది? నీ తపశక్తి పోయింది. అది సెలగా మారిందో చచ్చిందో కాదు, నీ తపశక్తికి అత్తపోయింది ముందు. మళ్ళీ నువ్వు మామూలు అయిపోయినావు. అప్పుడు నాలుగు ఖర్చుకురా, అయ్యయ్యో పొరపాటు చేశాను, నా శక్తి కాస్త తగ్గిపోయింది కదా. అప్పుడు తూర్పు దిక్కు తిరిగి మళ్ళీ తపస్సు చేశాడు 10,000 సంవత్సరాలు. అంటే ఇక్కడ ఏమైంది? ఈయన మొట్టమొదటిగా దక్షిణం దిక్కు మేనకు కనిపించింది, అంటే కామము, అక్కడ జయించాడు. ఇటువైపు ఉత్తరం దిక్కు క్రోధము జయించాడు. అలా అంటే ఈ అరిషడ్ వర్గాలు జయించాడు. అరిషడ్ వర్గాలు జయించిన తర్వాత అప్పుడు తూర్పు దిక్కు తిరిగి ఇప్పుడు తపస్సు చేస్తే అన్ని జయించాడు కదా. అవును. అందుకని బ్రహ్మదేవుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా, నన్ను బ్రహ్మర్షి అనాలి అన్నాడు. అంతే కదా, నేను అంటాను లేపో, నువ్వు బ్రహ్మర్షివే పోమన్నాడు. నువ్వు కాదు వశిష్ఠుడు వచ్చి అనాలి అన్నాడు. సరే, వశిష్ఠుడే తీసుకొచ్చాను. లేవయ్యా బ్రహ్మర్షి లే అన్నాడు. అమ్మయ్యా, ఆయన ఇవో సాటిస్ఫై అయింది, లేచాడు. కాబట్టి ఇక్కడ నియమాలు నిష్టలు పాటిస్తూ, అందుకే అరణ్యాల్లో ఋషీశ్వరులు తపస్సు చేసేటప్పుడు వాళ్ళు మనకి మళ్ళీ ఆహారం తీసుకోరు. మనకి మళ్ళీ ఉడకబెట్టినటువంటివి, మసాలాలు వేసినటువంటివి, ఉప్పు కారం బాగా జల్లినటువంటి ఇలాంటివి ఏమి ఉండవు. వాళ్ళు తినేది కందమూలాలు తింటారు. దుంపలు అవి ఆ దుంపలు అది కూడా వాళ్ళ అరణ్యంలోకి పోయి చెట్లు తవ్వుకుని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు తవ్వితే మొక్కల కింద ఉంటాయి ఇంత దుంపలు. ఇప్పుడు మనం తవ్వినా వస్తాయి. ఇప్పుడు ఈ చిలగడ దుంప కానీ, కంద కానీ, పెండలం కానీ, ఇట్లాంటివన్నీ క్యారెట్ దుంపలు ఇవన్నీ వస్తాయి. అవి తెచ్చుకుని నిప్పుల మీద కాలుస్తారు. వాటినేమి ఉడకబెట్టుకోరు. నిప్పుల మీద కాల్చడం అంటే పొయ్యిలో పడేస్తారు. మనం చిలగడ దుంపలు కాల్చుకుంటాం, ఎప్పుడన్నా మీరు చూసారో లేదో. చిలగడ దుంపలు ఏం చేస్తాం, తీసుకొచ్చి బండివాడు వస్తాడు, వాడి దగ్గర కొన్నాం. కొన్నటువంటి దుంపలు నీళ్లు కాచుకోవడానికి కాగు పెడతాం మనం పొయ్యి మీద. కింద మంట మండుతూ ఉంటుంది, ఆ మంటలో పడేస్తాం ఈ దుంపలు. అవి కాలిపోతాయి. అంటే లోపలంతా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత దాన్ని బయటికి తీసి పక్కన పెడతాం చల్లారేదాకా. అలా వాళ్ళు కూడా ఆ దీని మీద, నిప్పుల మీద వాటిని కాల్చుకుని దాన్ని ఆహారంగా తీసుకుంటారు. అదే వాళ్ళకి ఆహారం. అందులో ఇంకేం ఉప్పు పప్పు ఉండవు. విడిగా అన్నం వండుకోవటం అనేది ఏమి ఉండదు. వాళ్ళ భోజనం అంటే అంతవరకే భోజనం. అలా కందమూలాలు తింటూ, అది కూడా ఒంటిపూట మాత్రమే తింటూ రెండో పూట తినరు. నిరంతరం భగవంతుడిని స్మరణ చేస్తూ చాంద్రాయణ వ్రతం మొదలైనటువంటి వ్రతాలు చేస్తూ, చాంద్రాయణ వ్రతం అంటే పౌర్ణమి రోజున పూర్తిగా ఆహారం తీసుకుంటాడు. పౌర్ణమి దగ్గర నుంచి క్షీణచంద్రుడు, చంద్రుడు తగ్గుతూ వస్తాడు. అమావాస్య వచ్చేప్పటికి 0 అయిపోతుంది, అమావాస్య వచ్చేస్తుంది, చంద్రుడు ఉన్నాడు. అందుకని ఈయన ఏం చేస్తాడు, ఒక్కొక్క రోజు ఆహారం తగ్గించుకుంటూ వస్తాడు. పౌర్ణమి వెళ్ళిపోయిన మర్నాడు నుంచి తగ్గించుకుంటూ వస్తాడు. అమావాస్య వచ్చేప్పటికి ఆ రోజున ఏం ఆహారం తీసుకోడు, అంటే కంప్లీట్గా ఉపవాసం. మళ్ళీ అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత వృద్ధి చంద్రుడు పెరుగుతాడు. అందుకని కొంచెం కొంచెం ఆహారం పెంచుకుంటూ వస్తాడు. పౌర్ణమికి వచ్చేప్పటికి పూర్తిగా ఆహారం తీసుకుంటాడు ఆ ఒక్కరోజు. దీన్ని చాంద్రాయణ వ్రతము అంటారు. ఇలాంటి వ్రతాలు చేస్తూ, అలాగే కృత్యక వ్రతము అని అంటారు. అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి మొక్కలన్నింటికి నీళ్లు పోసి పెంచటం. ఏవైనా తప్పులు చేసినటువంటి వాళ్ళకి శిక్ష అది. మీరు ఏమైనా ఆశ్రమంలో ఉండేవాళ్ళు తప్పులు ఏమన్నా చేస్తే, అంటే ఆ సన్యాసించి అలాగనే తప్పులు చేస్తే, అంటే సన్యాసికి ప్రాయశ్చిత్తం ఉన్నదా అంటే ఉన్నది అని అంటాడు. సన్యాసికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది. ఇదివరకు ఈ బ్రహ్మచారులు ఉండేవాళ్ళు కదా, తోటగా వాళ్ళు వివాహం చేసుకోకుండా పూర్తిగా ఆజన్మ బ్రహ్మచారులు అంటారు. వాళ్ళు కనుక తప్పులు చేసినట్టయితే ఈ కృత్యక వ్రతం చేయమనేవాళ్ళు. మరి సన్యాసికి కూడా ఇటువంటి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉన్నదా అని అంటే, బ్రహ్మసూత్రాల్లోకి వచ్చేప్పటికి సన్యాసికి కూడా ప్రాయశ్చిత్తం అనేది ఉండాల్సిందే. కానీ ఎంత ప్రాయశ్చిత్తం చేసినప్పటికీ కూడా
మిగిలినటువంటి శిష్టాచారులైనటువంటి వాళ్ళు వాళ్ళని వెలేస్తారు, వాళ్ళని దగ్గర రానివ్వరు, వాళ్ళు నచ్చి వాళ్ళ పక్కన కూర్చొనివ్వరు, వాడిని వెలేస్తారు. ఇట్లా వాళ్ళ నియమాలు నిష్టలు పాటించుకుంటూ అలా గనక మనం భగవంతుడిని ఆర్తితో పిలిస్తే తప్పనిసరిగా వస్తాడు. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు శ్రీ విద్య ఉపాస గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.